చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆహారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం ఇది. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం ఇది. కాదంటారా మిత్రమా? బతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతత నివ్వదు మిత్రమా. కారుణ్యం, దయ, పరోపకారం, భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. అవునా, బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దాన్ని పదింతల మన మనోవేదన తప్పదు మిత్రమా. జాగ్రత్త మిత్రమా, అర్థం చేసుకోకుండా ఎవరిని మనవాళ్ళుగా అనుకోవద్దు, ఎవరిని పరాయిగాను చూడవద్దు. ఎందుకంటే శ్రద్ధ మాటల్లో కనిపించదు, మనసులో ఉంటుంది. కోపం మాటల్లో కనిపిస్తుంది, మనసులో ఉండదు మిత్రమా. ఆస్తులు సంపాదించుకోవడంలో ఆప్తుల్ని కోల్పోకూడదు, ఏమంటారు? అంతస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయత, ఆప్యాయతలను కోల్పోకూడదు మిత్రమా. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి ముందతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే పెంకుటింట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలవు మిత్రమా. తినే పెరుగన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది, కాదంటారా? నవ్వుతూ ఉన్న జీవితంలో కూడా ముళ్ళులా వచ్చే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు, కానీ ముళ్ళులా వచ్చే బాధని ఎవరూ చూడరు మిత్రమా, కాదంటారా? ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా. అది సహాయమైన, సహకారమైన, బాధైన, నమ్మకమైన, ప్రేమైన ఏది ఉంచుకోవద్దు మిత్రమా. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాలన్న బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. అర్థమైంది అనుకుంటా. ఏది శాశ్వతం కాదు మిత్రమా. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, దేవుడిచ్చిన వరం. మనిషికి భగవంతుడించే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకున్న సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు కష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతున్నారు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, సమాజంలో మనిషి ఎలా ఉన్నారంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమగా నటిస్తూ లోపల ఈర్షతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధని నటిస్తాడు. ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైనది మానసిక రోగం, ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్న వాళ్ళను చూసి ఏడ్చేవాడిని ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడు మిత్రమా, కాదంటారా? ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు కదా మహానుభావులు. అర్థమైందనుకుంటా. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే దేనిని ఎక్కువగా పట్టించుకోవద్దు, అలాగే ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. అనుభవంతో చెబుతున్నాను మిత్రమా, అర్థం చేసుకో. మనం ఎలా బ్రతకాలనేది అనుకున్న బాధ్యతలు, బాధలు, అనుభవాలు నేర్పిస్తాయి. మనకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు.
జీవితం అంటేనే ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రతకాల్సిందే. అవునా? జీవితం అంటే పూల పాన్పు కాదు మిత్రమా. ఎప్పుడు సంతోషమే కావాలి అనుకుంటే కుదరదు. బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకే ఈ భూమి మీద బతికే అర్హత ఉంటుంది. అంతేకాని పిరికి వాళ్ళకి అసలేం కాదు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శ్లోకం లంకాన్ని ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం కాదంటారా? మనది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు మిత్రమా. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు. సున్నితంగా అది వస్తువైన, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన ఏదైనా సరే. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. మగవాడు పెరిగి చాలా వరకు కూడా తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం. ఏ తండ్రి అంగీకరించలేని సత్యం. భార్యగా, తల్లిగా, చెల్లెగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచుతుంది. అవునా మిత్రమా? కాదంటారా? కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్నే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. తప్పుడు మాటలను చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మిత్రమా. ఆవేశపరుడితో మన ఆలోచనలు పంచుకోకూడదు. అసూయపరుడితో మన అభివృద్ధిని చెప్పుకోకూడదు. అవునా మిత్రమా? ఏనుగు తన దారిలో తను వెళ్ళినప్పుడు చిన్న ఎలుకైనా సరే ఆగుతుంది. అది తన దయ గుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోకు. అదే వారి గొప్పతనం తప్ప చేతకానితనం కాదు మిత్రమా. అర్థమైందనుకుంటా. నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.